లిక్కర్ సేల్స్ బాగా పెరిగేవి. కానీ ఇప్పుడు కాలం ఏదైనా సరే కిక్కు ఉండాల్సిందేనంటున్నారు మద్యం ప్రియులు. వింటర్, సమ్మర్, రైనీ సీజన్ అన్న తేడా లేకుండా మత్తులో చిత్తవుతున్నారు. అవును, తెలంగాణలో పెరుగుతున్న లిక్కర్ సేల్స్ ఈ లెక్కలే చెప్తున్నాయి. ఏకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మందుబాబులు ఆదుకుంటున్నారా అనేంతగా సేల్స్ పెంచేస్తున్నారు. మద్యం అమ్మకాల ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకి 34,600 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో పోల్చితే ఇది 7% అధికమని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. లిక్కర్ అమ్మకాలు బాగా పెరగడంతో ఈ మేరకు ఆదాయం సమకూరినట్టు చెప్పారు. అయితే యునైటెడ్ బ్రూవరీస్ కొన్ని రోజులు తమ బ్రాండ్ బీర్ల సరఫరాను ఆపేయడంతో మొత్తంగా బీర్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 3% తగ్గినట్లు తెలిపారు. ఏకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మందుబాబులు ఆదుకుంటున్నారా అనేంతగా సేల్స్ పెంచేస్తున్నారు. మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణకి భారీ ఆదాయం రక్షించింది. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏంటి ఒక తెలంగాణ ప్రభుత్వాన్ని మందుబాబులు మేము సైతం అని ఆదుకున్నట్లు కనిపిస్తోంది? ఏంటి సేల్స్ కూడా విపరీతంగా పెరిగినట్లున్నాయి? ఎందుకంటే మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం సమకూర్చుకున్నాం. అంటే ప్రభుత్వాలు కూడా నిర్ణయం చేశాం. ఎందుకంటే తెలంగాణలో మద్యం అమ్మకాల మీద ఆదాయం అయితే గత 4 సంవత్సరాలుగా పెరుగుతూ వస్తుంది కంటిన్యూస్ గా. అయితే ఈ ఏడాదికి సంబంధించి 264 కోట్లు తగ్గినట్టు చూపించినట్టు ఉన్నప్పటికీ గత సంవత్సరం సంబంధించి అప్పుడు వైన్ షాప్ సంబంధించిన అప్లికేషన్స్ తీసుకున్నటువంటి 264 కోట్లు ఏదైతుందో అది ఎక్కువ, అంటే అప్పుడు ఎక్కువ వచ్చింది. దానికి ఇప్పుడు కంపేర్ చేసి చూస్తే తగ్గినట్టు అనిపించింది. కానీ అప్పటికి ఇప్పటికి చూసుకుంటే దాదాపు ఆదాయ మార్గం ఈ లిక్కర్ అమ్మకాల ద్వారా కావచ్చు, అదేవిధంగా బీర్లకు సంబంధించి కావచ్చు ఆదాయం అయితే పెరిగింది. దాదాపు 34,600 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ వారి వార్షిక నివేదిక 2024-25 సంబంధించి వార్షిక నివేదికలో వెల్లడించినట్టు కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఇటు తెలంగాణలో దీనికి సంబంధించి కొంత పాలసీ కూడా తీసుకురాబోతున్నట్టు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. దాదాపు ఈసారి కొత్తగా హరిత హోటల్స్ ఏవైతున్నాయో హరిత హోటల్స్ ను కూడా భారత్ రెస్టారెంట్ గా మార్చి, అంటే ఆదాయం లేని హరిత హోటల్స్ ఏవైతున్నాయో అంటే టెంపుల్స్ దగ్గర ఉన్నవి కాకుండా, ఆధ్యాత్మిక కేంద్రాలకు దగ్గరలో ఉన్నవి కాకుండా మిగతా ప్లేస్ లో నిర్మించినటువంటి హరిత హోటల్స్ ను వాటిని అంటే ఇటు టూరిస్టులను ఆకర్షించే విధంగా, అదేవిధంగా ఇటు వాటి సస్టైన్ అవ్వడానికి వాటి నిలదొక్కుకోవడానికి ఇది అంటే హరిత హోటల్స్ లో కూడా భారత్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని చెప్పి టూరిజం ఎక్సైజ్ శాఖ ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపై నిన్న జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ అండ్ టూరిజం మినిస్టర్ ఉన్నది జూపల్లి కృష్ణారావు దీనిపై అధికారులతో సమాలోచన చేశారు. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం దీనిపై త్వరలోనే ప్రకటన చేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హరిత హోటల్స్ ఏవైతుందో అందులో భారత్ రెస్టారెంట్ పెట్టేందుకు కూడా అంటే ఆదాయాన్ని సమకూర్చుకునేది. ఎందుకంటే రాష్ట్రంలో ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి ఆదాయాన్ని వివిధ మార్గాల్లో సమకూర్చుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఎక్సైజ్ శాఖ మీద కూడా దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం ఇటు శాఖల ద్వారా చేపట్టిన ఏదైతే ఆదాయ మార్గాలు సమకూర్చుకోవాలని ఎక్సైజ్ నుంచి అయితే మందుబాబులు అయితే ఇటు ప్రభుత్వానికి బాధ్యత తెలుస్తున్నారని చెప్పొచ్చు. ఇటీవల కొంతమంది మందుబాబులు కూడా తమకు సంబంధించిన డిమాండ్స్ పెట్టడం, ఏదైతే బీర్ల ధరలు పెంపు చేసినప్పుడు వారి రిక్వెస్ట్ పెట్టి ఇట్లాంటి కొన్ని అంటే ఇటు ఇంట్రెస్ట్ అనిపించినప్పటికీ ప్రభుత్వం కూడా బీర్ల ధరలు పెరిగినప్పుడు కూడా అంటే ఆశ వివరించడం యూపీ ఏదైతే వివాదం ఏర్పడిందో గతంలో బేవరేజ్ లిమిటెడ్ సంబంధించి
వారి వివాదాన్ని సద్దుమణిగేలా చేసి వెంటనే దానికి సంబంధించి వారు అడిగిన మీద కాకుండా కమిషన్ ఏదైతే ఇచ్చిందో రిపోర్ట్ మేరకే ధరలు నియంత్రించి మరీ విస్తరించిన పరిస్థితి అని తెలిసింది. అయినప్పటికీ రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకైతే ఇటు వారికి క్వాలిటీగా ఇటు బీర్లు కావచ్చు, అదేవిధంగా ఇటు లిక్కర్ సప్లై చేయడంలో ప్రభుత్వం అయితే అంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలని కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి అనిపిస్తుంది. మెయిన్ గా ఇప్పుడు ఎండాకాలం ఉన్న నేపథ్యంలో బీర్ల అమ్మకాలపైన ప్రధాన దృష్టి సారించినట్టుగా చెప్తున్నారు. ఎక్సైజ్ అధికారులను సంప్రదిస్తే బీర్లకు సంబంధించి ఏదైతే గతంలో కేప్స్ సంబంధించి డిమాండ్స్ ఎక్కువ ఉంది, దానికి సంబంధించి ఇప్పటికే యునైటెడ్ బ్రేవరీస్ సంబంధిత గతంలో ఏదైతే స్టాక్స్ ఉంటుందో దాన్ని రెట్టింపు చేశామని చెప్పిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఎండాకాలం సీజన్ లో ఇటు కింగ్ ఫిషర్ కు సంబంధించినటువంటి బీర్లకు డిమాండ్ ఎక్కువ ఉంది. ఈసారి బీర్లు సమ్మర్ లో ఎక్కువగా అమలుడే పరిస్థితి ఉందని అయితే చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే మొత్తానికి ప్రజలకు ఈ మందు బాబులు ఒక రకంగా ఆదుకుంటున్నారు వచ్చి, ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. అంటే ఆర్థిక ఇబ్బందులతో సంక్షేమ కార్యక్రమాలకు నెలవారీ జీతాలు ఇవ్వడానికి ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో సంవత్సరానికి 34,600 కోట్లు కేవలం ఎక్సైజ్ ద్వారానే వస్తుందంటే, మద్యం అమ్మకాల ద్వారా వస్తుందంటే ఇది సింహభాగం అనే చెప్పవచ్చు. ఆర్థిక ఆదాయాల్లో సమకూర్చుకోవడంలో మిగతా శాఖల ద్వారా వచ్చినప్పటికీ మందుబాబులు ఒక రకంగా ఇటు ప్రభుత్వానికి అండగా నిలుస్తారని చెప్పొచ్చు. అయితే ఇది ఒక రకంగా దీన్ని అంటే మద్యపానం సంబంధించి జీతాలు, ఇటు క్రిమినల్ కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఇవన్నీ లేవనెత్తినప్పటికీ రాష్ట్రం దీన్ని నిలువరిస్తున్నాము, ఓన్లీ క్వాలిటీ మందునే ఆ మేరకు ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ ఇది ఎలా ఉంటుందని భవిష్యత్తులో కలిసి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.